ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. పాలనకు కేంద్ర బిందువైన సచివాలయం నుంచే కార్యాచరణ ప్రారంభించింది. ప్లాస్టిక్ రహిత సచివాలయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంది. అన్ని బ్లాకుల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించింది. ఇవాల్టి నుంచి సచివాలయంలో మంత్రులు, అధికారులు, సందర్శకులు ప్లాస్టిక్ వినియోగించరాదనే నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని రీతిలో ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. సచివాలయానికి వచ్చేవారు ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులు తీసుకురావద్దని ప్రభుత్వం సూచించింది. పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ తో తయారు చేసిన వాటర్ బాటిళ్లు, క్యారీ బ్యాగులపై నిషేధం విధించింది. ప్లాస్టిక్ టీ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, పెన్నులు, నోట్ ప్యాడ్లను నిషేధించింది. ప్లాస్టిక్ ఫ్లవర్ కుండీలు, బొకేలు, లంచ్ బాక్సులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు సహా ఇతర వస్తువులన్నీ ఇవాల్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించారు. ఉద్యోగులు, సందర్శకులంతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వులు ఇచ్చారు. దశల వారీగా ప్లాస్టిక్ నిషేధిస్తూ వచ్చే ఏడాది జూన్ 5 నాటికల్లా ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.